విశాఖ జిల్లా పాడేరులో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి ఏఎస్పీ శశికుమార్ మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? స్వప్న, ఏఎస్పీ శశికుమార్ తలకి గాయం కావడంతో వాళ్ళ ఉదయం 6 గంటలకి ఆయన్ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఈ మార్గం మధ్యంలోనే ఆయన చనిపోవడంతో తిరిగి ఆయన్ని పాడేరు ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఉదయం 6 గంటల సమయంలో ఏఎస్పీ శశికుమార్ తన ఛాంబర్ లో ఉండగా బుల్లెట్ శబ్దం విన్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే అతని తలకి బలమైన గాయం అయ్యి రక్తస్రావంతో ఉండడంతో ఆయన్ని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఇది ప్రమాదవశాత్తు పేలిందని తెలుస్తోంది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఆత్మహత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. అయితే ఈ ఏఎస్పీ శశికుమార్ ఇక్కడికి రావడానికి ముందు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఏఎస్పీగా కూడా పనిచేశారు. ఈయన వయసు కూడా చాలా తక్కువ, 30 నుంచి 32 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వ్యక్తి. చాలా చురుకుగా ఉన్నటువంటి పోలీస్ అధికారిగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీసు అధికారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే 3 నెలల క్రితం పాడేరుకు వచ్చినప్పటి నుంచి కూడా ఈయన ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ ఎర్రచంద్రం ముఠాలకు సంబంధించినటువంటి అంశాలపై చాలా కఠినంగా వ్యవహరించారని, ఇక్కడ కూడా మావోయిస్టులపై అదే రకమైనటువంటి ధోరణిలో ముందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఎంతో చురుకుగా ఉన్నటువంటి అధికారి ఇప్పుడు ప్రస్తుతం ఈ రకంగా జరగడం అనే అంశం పట్ల మొత్తం పోలీసు అధికారులందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శశికుమార్ మృతదేహం పాడేరు ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు, విశాఖ నుంచి పోలీసు ఉన్నతాధికారులు కూడా పాడేరుకు చేరుకుంటున్నారు. మరిన్ని వివరాలు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత ఇది ఆత్మహత్య లేదంటే ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేసి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ధన్యవాదాలు అనిల్.